హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది మీ సిచ్యువేషన్స్ మీద. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఈవెన్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం మీకు వస్తున్న కళలకు సంకేతం ఏంటి, అసలు మీకు ఆ టైప్ కళలు ఎందుకు వస్తున్నాయి, దాని అర్థం ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో టైం టు టైం మనకి చాలా రకాల కళలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అవి గుడ్గా అనిపిస్తాయి, కొన్నిసార్లు మాత్రం అవి చాలా బ్యాడ్గా అనిపిస్తూ ఉంటాయి. బట్ కొన్నిసార్లు మనకి కొన్ని కళ్ళు వస్తున్నాయి అంటే సిగ్నిఫికెంట్‌గా మీనింగ్ ఉంటుందండి. సో, యూనివర్స్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నట్టే. మేబీ నార్మల్‌గా అయితే అది మనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మనకి కళ్ళైతే గుడ్‌గా వస్తూ ఉండొచ్చు కానీ రియాలిటీలో అది జరగకపోవచ్చు. కొన్నిసార్లు మాత్రం జరగొచ్చు. అలానే బ్యాడ్‌గా కూడా వస్తూ ఉండొచ్చు. బయట కూడా జరుగుతూ ఉండొచ్చు. సో, ఇలా రకరకాలుగా ఫీల్ అవ్వడం అయితే చాలా కామన్. మరి అలా చూసినట్టయితే మీకొస్తున్న కళ్ళకు అర్థం ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్తుంది అనేదైతే ఈరోజు చూద్దాం. సో, అప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్ ఉన్నాయి. సో మీరు పుట్టిన తేదీ ప్రకారం మీరు కార్డ్ సెట్ పిక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పుట్టిన తేదీ మీకు తెలియకపోతే మీ నేమ్‌లో ఎన్ని లెటర్స్ అయితే ఉంటాయో అన్ని కూడా కౌంట్ చేసి వచ్చిన నెంబర్ ప్రకారం రీడింగ్ చూడొచ్చు. సో సపోజ్ మీ నేమ్‌లోని సర్‌నేమ్‌తో కలిపి ఒక 10 లెటర్స్ ఉంటే మీరు సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. ఆ విధంగా అయితే చూడొచ్చు. సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీకు వస్తున్న కళ్ళకు సంకేతం ఏంటి? మీరు తెలుసుకోవాల్సిందేంటి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ లైఫ్‌లో మీరు ఏదో సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారు. చాలా కాలం నుంచి స్ట్రగుల్ అవుతున్నారు. ఈ సిట్యుయేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనుకున్నా ఎండ్ అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైమ్ అలా అని చెప్పి దీని కంటిన్యూషన్ ఏంటి? ఈ సిట్యుయేషన్ ఫ్యూచర్ ఏంటో కూడా మీకేం అర్థం అవ్వట్లేదు. ఎక్కడో స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. అయితే యూనివర్స్ మాత్రం మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది అని మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక సిట్యుయేషన్‌లో ఒకటి ఫేస్ చేస్తున్నప్పుడు మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అవి ఫలించట్లేదు. అయినా సిట్యుయేషన్ కంటిన్యూ అవుతుంది అంటే యూనివర్స్ ఇంకా మనల్ని పరీక్షిస్తుంది అనేదే అక్కడ ఆన్సర్. సో మీ లైఫ్‌లో కూడా ఇలాగే జరుగుతుంది. అయితే ఇలా ఈ సిట్యుయేషన్‌కి మీకొస్తున్న డ్రీమ్స్‌కి లింక్ ఏంటి అంటే ఒకటేనండి. అంటే ఇప్పుడు మీలో కొంతమందికి పాజిటివ్‌గా డ్రీమ్స్ వస్తూ ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే నెగెటివ్‌గా కూడా డ్రీమ్స్ వస్తూ ఉండొచ్చు. అంటే ఒక్కొక్కళ్ళ సిట్యుయేషన్ ఒక్కొక్కలాగా ఉంటది కదా! సో మీకు నెగెటివ్‌గా డ్రీమ్ వచ్చింది అంటే అదే జరుగుతది అని కాదు. అలా అని చెప్పి పాజిటివ్‌గా డ్రీమ్ వస్తే మేబీ పాజిటివ్‌గా వస్తుంది కానీ బయట రియాలిటీలో సిట్యుయేషన్స్ అయితే డిఫరెంట్‌గా ఉన్నాయి కదా! సో అంటే మేబీ ఇక్కడ మనకి వర్కౌట్ అవ్వదేమో అనే ఫీలింగ్ మీకు రావచ్చు. కానీ పాజిటివ్‌గా ఎవరికైతే డ్రీమ్స్ వస్తున్నాయో ఖచ్చితంగా అదే జరుగుతదని అర్థం. ఇంకా మీరు డౌట్ పెట్టుకోవద్దండి. ఒక సిట్యుయేషన్‌లో మీరు స్ట్రగుల్ అవుతున్నట్టయితే పర్టిక్యులర్‌గా మీకొస్తున్న డ్రీమ్స్ అనేవి పాజిటివ్‌గా ఉంటే ఖచ్చితంగా మీకు జరిగేది కూడా పాజిటివ్‌గానే జరుగుతుంది అని యూనివర్స్ ఏంటంటే ఆ విధంగా మీకు సైన్స్ ఇస్తున్నట్టుగా. ఒకవేళ మీకు నెగెటివ్‌గా డ్రీమ్స్ వస్తున్నాయి అనుకోండి. అక్కడ అర్థం ఏంటంటే ప్రతిదీ కూడా మీరు అనుకున్నట్టే జరగదు. ఎగ్జాక్ట్‌గా ఇలాగే జరగాలి అని మీరు కోరుకుంటే ఎగ్జాక్ట్‌గా జరిగే పరిస్థితి లేదు కానీ, రియాలిటీలో మీరు యాక్షన్ తీసుకుంటున్న దగ్గర మీ బిహేవియర్ కానీ, మీ థాట్స్‌ని కానీ మీరు కొంత చేంజ్ చేసుకొని కరెక్ట్ చేసుకోవాలి అని మీనింగ్ అండి. ఆ నెగటివిటీ అనేది
ఏం ఇండికేట్ చేస్తుందంటే మీలో నెగిటివిటీని ఇండికేట్ చేస్తుంది, ఆర్ మీ థాట్ ప్రాసెస్ ఏంటంటే కొంత నెగిటివ్ గా ఉంది అని ఇండికేట్ చేస్తుంది. అంతేకాని నెగిటివ్ గా మీరు డ్రీమ్స్ చూస్తున్నంత మాత్రాన మీ లైఫ్ లో బ్యాడ్ జరుగుతుంది అని కాదు. అసలు మీ లైఫ్ లో మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే, చాలా స్ట్రగుల్ అవుతున్నట్టయితే, యూనివర్స్ ఖచ్చితంగా మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసిందే ఇవ్వాలి అనుకుంటుంది, ఆర్ అట్లీస్ట్ మీరు డిజర్వ్ చేసేదే మీకు ఇవ్వాలి అనుకుంటుంది. కానీ స్టిల్ మీలో కొంతమంది ఏంటంటే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఆర్ సిచ్యువేషన్స్ మీరు బెటర్ గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలా అంటే ఈ పరిస్థితి ఉన్న వాళ్ళందరికీ కూడా మోస్ట్లీ డ్రీమ్స్ అయితే నెగిటివ్ గానే వస్తాయి. ఇంకా వచ్చే రోజుల్లో కూడా అలాగే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎవరికైతే పాజిటివ్ గా డ్రీమ్స్ వస్తున్నాయో, రియాలిటీలో మీరు పెద్దగా చేంజెస్ చూడకపోయినా స్టిల్ మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. స్టిల్ మీ లైఫ్ లో గుడ్ చేంజెస్ కి పాసిబిలిటీ ఉంది. మీరు ఏ సిచ్యువేషన్ లో అయితే స్ట్రగుల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ అనేది పాజిటివ్ గా మీకు వర్కౌట్ అవుతుంది అని యూనివర్స్ ఏంటంటే ఈ విధంగా మీకు సైన్స్ ఇస్తుంది. అంటే కొంతమంది ఏంటంటే ఒక సిచ్యువేషన్ లో ఎంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత వర్కౌట్ అవ్వకపోయేసరికి గివ్ అప్ చేసేయాలి అనుకుంటారు. కాకపోతే అక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఇంత దూరం వచ్చారు, ఇప్పటికిప్పుడు గివ్ అప్ చేయకుండా లాస్ట్ వరకు ఏం జరుగుతుంది, ఇక్కడ మీకు థింగ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అనేది చూడండి, అంతవరకు హోల్డ్ చేయండి అని ఇక్కడ అర్థం అండి. సో అందుకే మీరు ఏంటంటే డ్రీమ్స్ ని ఆ విధంగా చూస్తున్నారు. సో మీకు పాజిటివ్ వస్తే ఇలా అని మీరు అనుకోవచ్చు, నెగిటివ్ అయితే అలా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ డ్రీమ్స్ అన్ని కూడా ఓవరాల్ గా మీ లైఫ్ లో ఉన్న ఒక సిచ్యువేషన్ కి కనెక్టెడ్ గానే ఉన్నాయండి. అంటే మీరు అనుకోవచ్చు, నాకు మేబీ కల్లో స్నేక్ కనిపించింది, ఆర్ వాటర్ కనిపించింది, సో నేను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ కి ఏంటి సంబంధం అని అనుకోవచ్చు. ఎగ్జాంపుల్, మీకు స్నేక్ కనిపించింది అనుకోండి, దాన్ని ఎవరు పాజిటివ్ గా అనుకోరు. స్నేక్ అంటేనే చాలా మందికి భయం, సో నెగిటివ్ గానే అనుకుంటారు. ఇప్పుడు మీకు స్నేక్ కనిపించింది అంటే మీరు కల్లో భయపడ్డారు అంటే అర్థం ఏంటి? సో మీలో కొన్ని చేంజెస్ రావాలి. స్నేక్ బేసిక్ గా ట్రాన్స్ఫర్మేషన్ ఇండికేట్ చేస్తుంది. స్నేక్ ఏంటంటే స్కిన్ ని షెడ్ చేస్తుంది. అలా మీలో ఉన్న ఓల్డ్ ప్యాటర్న్స్ మీరు కూడా రిలీజ్ చేయాలి అని మీనింగ్ అండి. అట్ ద సేమ్ టైం మీకు వాటర్ కనిపించింది అనుకోండి, వాటర్ అంటే చాలా మందికి భయం, చాలా మందికి భయం లేదు. సో ఈవెన్ వాటర్ అనేది ఏంటంటే భయం ఉన్నా లేకపోయినా స్టిల్ దాని మీనింగ్ ఏంటంటే వాటర్ లాగా మీరు కూడా మీ సిచ్యువేషన్ లో ఫ్లో అవుతూ ఉండాలి, నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి అని మీనింగ్ అండి. ఇఫ్ అది కొంచెం మీకు రిస్కీ లాగా అనిపించినా స్టిల్ మీరు ఏంటంటే వాటర్ లో ఫ్లో అవుతుంటే కదా ఏం జరుగుతుందో క్లారిటీ వస్తుంది, దాని ప్రకారం కూడా మీ సిచ్యువేషన్ మీరు చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా అంటే డ్రీమ్స్ ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు, కాకపోతే ప్రతి డ్రీమ్ ని ఇంటర్ప్రిట్ చేయడం అనేది కష్టం. అది అసలు ప్రాక్టికల్ గా జరిగేదే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏ టైప్ డ్రీమ్ వచ్చినా సరే పాజిటివ్ గా వచ్చింది అంటే సిచ్యువేషన్ లోని మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అది చేంజ్ అవుతుంది, మీ లైఫ్ లో గుడ్ చేంజెస్ రాబోతున్నాయి అనే దానికి ఇండికేషన్. నెగిటివ్ గా వచ్చింది అంటే బ్యాడ్ జరుగుతుంది అని కాదు, కానీ మీరు చేంజ్ అవ్వాలి అని ఇండికేషన్. సో ఇంకా డీటెయిల్డ్ గా అసలు యూనివర్స్ ఏం చెప్తుంది మీకు వస్తున్న డ్రీమ్స్ కోసం అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీరు మీ లైఫ్ లో ఏదో సిచ్యువేషన్ లో స్టక్ అయిపోయారండి, ఆర్ ఈ సిచ్యువేషన్ కి సంబంధించి మీ థాట్స్ లో అయినా సరే మీరు ట్రాప్ అయిపోయి ఉండాలి, మీకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో ఇలా స్టక్ అయిపోయినప్పటి నుంచి కూడా చాలా హోప్లెస్ గా, చాలా వీక్ గా ఫీల్ అయినట్టున్నారు. బట్ మీలో కొంతమంది ఏంటంటే ఇలా ఉండకూడదు, సిచ్యువేషన్ లోనే ఏంటంటే మనం చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది, మనం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి, ఈ ఒక్క సిచ్యువేషన్ మన లైఫ్ ని ఏంటంటే ఈ విధంగా డిస్టర్బ్ చేయకూడదు అనే వేలోనే ఏంటంటే చేంజ్ అవుతూ కూడా రావడం స్టార్ట్ అయింది. కొంతమంది ఏంటంటే వాళ్ళ లైఫ్ లో ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ వల్ల స్ట్రాంగ్ అయ్యారండి, రియాలిటీ ఏంటో అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు, ప్రాక్టికల్ గా థింక్ చేస్తున్నారు. పాస్ట్ కి ప్రెసెంట్ కి కంపేర్ చేస్తే మీలో చాలా చేంజెస్ అయితే వచ్చాయనే చెప్పాలి. అయితే ఇలా చేంజ్ అయ్యి ఇలా కాన్ఫిడెంట్ గా ఉన్న వాళ్ళు, ఇలా స్లోగా హీల్ అవుతున్న వాళ్ళకి ఏంటంటే డ్రీమ్స్ అనేవి చాలా వరకు కూడా పాజిటివ్ గానే వస్తూ ఉండాలి. ఎందుకు అంటే మీరు మెంటల్ గా ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యారో, ఈవెన్ మీ ముందు సిచ్యువేషన్ అయితే ఉంది, మీరు ఫేస్ చేయాల్సింది కానీ మీరు యాక్షన్ తీసుకోవాల్సింది కానీ చాలా ఉంది, అది మీకు తెలుసు. బట్ స్టిల్ మీకు పాజిటివ్ గా డ్రీమ్స్ వస్తున్నాయి అంటే యూనివర్స్ ఏంటంటే మీరు కరెక్ట్ పాత్ లో వెళ్తున్నారు, మీరు చేస్తుంది కరెక్ట్, మీరు హీల్ అవుతున్నారు, యాజ్ ఎ ఇండివిజువల్ గా మీరు గ్రో అవుతున్నారు. సో మీ సిచ్యువేషన్ ఏంటంటే
మీరు హ్యాండిల్ చేయగలరు. అవుట్‌కమ్‌ని పాజిటివ్‌గా మీరు డిజర్వ్ చేస్తారు అని మీకు తెలియడం కోసం మీకు అలాంటి డ్రీమ్స్ అనేవి చూపిస్తుంది. లైక్ అది కొంతవరకు రియాలిటీ అని కూడా మీరు అనుకోవచ్చు. బట్ మీరింకా ఎలా స్టాండ్ తీసుకుంటారు, వచ్చే రోజుల్లో కూడా మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది మాత్రం మ్యాటరే. కాకపోతే యూనివర్స్ ఏంటంటే, మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉండడం కానీ, చాలా కమిటెడ్‌గా ఉండడం కానీ నోటీస్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. అందుకే మీకేంటంటే పాజిటివ్‌గా డ్రీమ్స్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు నెగెటివ్‌గా ఎవరికైతే డ్రీమ్స్ వస్తున్నాయో మీ పరిస్థితి ఏంటంటే, మీరు చేంజ్ అవుతున్నారు. చేంజ్ అవ్వట్లేదని నేను అనుకోను. బట్ అప్పుడప్పుడు ఏంటంటే, పాస్ట్‌ని రీవిజిట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఎంత ముందుకు వెళ్తున్నా మళ్ళీ పాస్ట్ కోసం ఆలోచించడం, మళ్ళీ ఎమోషనల్ అవ్వడం, మళ్ళీ వీక్ ఇండివిడ్యువల్ లాగా ఫీల్ అవ్వడం, మళ్ళీ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడం. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని మోటివేట్ చేయడం ఇలాంటివేవో చేస్తున్నారు. సో, మొత్తానికి అప్పుడు మీరు మళ్ళీ సెట్ అవుతున్నారు. ఇలా అంటే మీరేంటంటే కొంచెం హీల్ అవ్వడానికి టైం తీసుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే కంప్లీట్‌గా పాస్ట్‌ని విడిచిపెట్టలేకపోతున్నారు. ఆర్ ఆ అటాచ్‌మెంట్‌ని కట్ చేసుకోలేకపోతున్నారు. మేబీ అదొక నెగెటివ్ అటాచ్‌మెంట్ అవ్వచ్చు. సో, అదేంటంటే ఎక్కడో మిమ్మల్ని స్టాప్ చేస్తుందండి. మీ ప్రోగ్రెస్‌ని స్టాప్ చేస్తుంది. కొన్నిసార్లు మీ థాట్స్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తుంది. మీరు అంటే గ్రో అవ్వాలి అనుకున్నా మీరు ప్రాక్టికల్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకున్నా, ఎక్కడో మీ ఎమోషన్స్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయడం వల్ల మీరేంటంటే ఆగిపోతున్నారు. సో, ఇలా కొంతమంది చేస్తూ ఉండడం వల్ల యూనివర్స్ ఏంటంటే మీకు కూడా సైన్స్ ఇవ్వాలి అని చెప్పి మీరేంటంటే నెగెటివ్‌గా కొన్ని డ్రీమ్స్ చూస్తూ ఉండొచ్చు. అంటే కొన్ని సార్లు డ్రీమ్స్‌లో మీరు భయపడుతూ కూడా ఉంటారు. అలా ఎందుకు భయపడుతూ ఉంటారంటే ఒకటే రీజన్ అండి. అది ఆ సిట్యుయేషన్‌లోని రియాలిటీ అనేది మీకు అర్థమవుతున్నా, ఇంకా మీరు అది యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళడానికి రెడీగా లేరు. మీ ఫియర్‌ని మీరు ఓవర్‌కమ్ చేయట్లేదు. సో, మీ ఫియర్‌ని మీరు ఓవర్‌కమ్ చేయాలి అని యూనివర్స్ వేలోని అది సైన్ ఇవ్వడం అన్నమాట. సో, అందుకే మీరేంటంటే అప్పుడప్పుడు నైట్‌మేర్స్ అనేవి ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. సో, మీలాంటి వాళ్ళేంటంటే ఇలాగే ఉంటే మీ లైఫ్‌లో ఇంకా చాలా అన్‌సర్టెన్‌గా జరగడం కానీ, మీరు ఎక్స్‌పెక్ట్ చేయని వేలోని కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. పర్టిక్యులర్‌గా మీరు ఇప్పుడు ఏ సిట్యుయేషన్ అయితే మీ లైఫ్‌లో ఫేస్ చేస్తున్నారో ఆర్ కొంత మీరు డిస్టర్బ్డ్‌గా ఉన్నారో ఖచ్చితంగా అది మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీ ఫియర్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేయాలండి. మీరు ఏది ట్రూత్ అయితే ఆ ట్రూత్‌ని యాక్సెప్ట్ చేయాలి. సిట్యుయేషన్స్‌ని ఫెయిర్‌గా హ్యాండిల్ చేయాల్సుంటది. బట్ మీరేంటంటే అన్నీ తెలిసి నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే చేస్తాను అంటే యూనివర్స్ ఏంటంటే మీకు ఇలా సైన్స్ ఇస్తూనే ఉంటది. అండ్ ఆ సైన్స్ అనేవి మీకు అర్థమయ్యి మీరు సెట్ అయిపోతే ఓకే. సెట్ అవ్వకపోతే మాత్రం లైఫ్‌లో కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరగడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అంటే 2 కేటగరీస్‌లో డ్రీమ్స్ వస్తున్న వాళ్ళ బేస్డ్‌గా నాకు అర్థమైన ప్రకారం అయితే నేను రీడింగ్ చెప్తున్నాను. సో, ఒకటైతే నేను చెప్తానండి. యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా మీలో చాలా మంది మాత్రం పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా చేంజ్ అయ్యారు. అయితే కొంతమంది పాస్ట్‌తో క్లియర్‌గా అటాచ్‌మెంట్ కూడా కట్ చేసుకున్నారు. ప్రెజెంట్‌లోనే ఉంటున్నారు. ప్రెజెంట్ ప్రకారమే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళకెలా బెనిఫిట్ అవుతదని వాళ్ళు చూసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి పర్వాలేదండి. ఈవెన్ అలాంటి వాళ్ళకి నెగెటివ్‌గా డ్రీమ్స్ వస్తున్నప్పటికీ కూడా స్టిల్ అది ఎందుకు అంటే మరికొంచెం వాళ్ళు కాన్ఫిడెంట్‌గా, మరికొంచెం వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియడానికి మేబీ వస్తూ ఉండాలి తప్ప, నార్మల్‌గా అయితే వాళ్ళు కోరుకుంటుంది జరగడానికే ఎక్కువ పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఇప్పుడు కొంతమంది చేంజ్ అవుతున్నప్పటికీ కూడా వీక్ అవుతున్నారు. కొన్నిసార్లు ఏంటంటే, ఇలా చేంజ్ అవుతున్నప్పటికీ కూడా ఎందుకు చేంజ్ అవుతున్నాం? ఎవరి కోసం చేంజ్ అవుతున్నాం? ఇవన్నీ ఎందుకు అని ఫీల్ అవుతున్నారు. సో, మీలాంటి వాళ్ళ క్వెషన్స్‌కి ఆన్సర్ లాగా యూనివర్స్ ఏంటంటే, మీ భయాల్ని మీరు ఓవర్‌కమ్ చేయండి. మీ ముందున్న ఛాలెంజే రియల్ ఛాలెంజ్. సో, ఈ ఛాలెంజ్‌ని మీరు ఎలా ఫేస్ చేస్తారనేది ఇంపార్టెంట్ అని మీకు అర్థం అవ్వడం కోసమే ఈ విధంగా సైన్స్ ఇస్తుంది అని మాత్రం మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మీ కార్డ్స్ చూసిన ప్రకారం కొంతమందికి ఎక్కువ నెగెటివ్‌గానే డ్రీమ్స్ వస్తున్నాయండి. సో, నెగెటివ్‌గా డ్రీమ్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే మీరు ఇప్పటికైనా సెట్ అవ్వాలి. మీ యాక్షన్స్‌ని చేంజ్ చేసుకోవాలి. లేకపోతే రియాలిటీలో కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా జరుగుతాయి అని అర్థం. అంటే వ్యక్తులు మీ సిట్యుయేషన్‌లో కానీ ఇన్వాల్వ్ అయ్యుంటే, వాళ్ళే మీకు ప్రాబ్లమ్ తీసుకొస్తారు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేంజ్ అవ్వకపోవడం వల్ల, మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం వల్ల, మీకు మీరే ప్రాబ్లమ్స్‌ని ఇన్వైట్ చేసుకుంటారు అని ఇక్కడ క్లియర్‌గా మీనింగ్ అండి. సో, మీరేంటంటే దీనికోసం అయితే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సరే ఒకటైతే నేను చెప్తానండి. మీరు ఫెయిర్‌గా, హానెస్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వరకు కూడా యూనివర్స్ మీ వైపే ఉంటుంది. ఎందుకు అంటే యూనివర్స్ ఆపరేట్ అయ్యేదే లా ఆఫ్ కర్మ అండ్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ మీద. మీకు తెలియనిదేం లేదు. సో, అలాంటప్పుడు ఏంటంటే ఇంక మీరు ఎలా ఉంటారు, ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది మాత్రం మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఎప్పుడైతే కార్డ్ షాడో సైడ్ వచ్చిందో లైట్ సైడ్ రాకుండా అప్పుడే నాకు అర్థమైంది. మీరు థింగ్స్‌ని ఫెయిర్‌గా హ్యాండిల్ చేసే వరకు
రియాలిటీ ఏంటో అర్థం చేసుకొని ఆ రియాలిటీ ప్రకారం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడమైనా దాన్ని ప్రాసెస్ చేసుకోవడమైనా చేసే వరకు మాత్రం లైఫ్ అనేది అన్సర్టైన్ గానే ఉంటది. అట్లీస్ట్ అందరికీ కాదు, కొంతమందికి. సో ఇది మాత్రం మీరు చూసుకోండి. యూనివర్స్ అప్పటికి మీకు సైన్స్ ఇస్తుంది డ్రీమ్స్ ద్వారా. కొంతమందికి క్లియర్ గా వాటర్ కనిపించడం, స్నేక్స్ కనిపించడం, ఆర్ పర్సన్స్ రిలేటెడ్ గా ఏవో సమ్ నెగిటివ్ గా కనిపించడం లాంటివి జరుగుతున్నాయి. అవన్నీ ఎందుకు అంటే మీరు చేంజ్ అవ్వాలి అనే. సో మీలాంటి వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మీ సిచ్యువేషన్ ని మీరు అర్థం చేసుకొని కొంత నార్మల్ వేలో థింగ్స్ ని హ్యాండిల్ చేస్తే మాత్రం బాగుంటుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అసలు యూనివర్స్ ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి మీకు అనేది కూడా చూద్దాం. సో బేసిక్ గా ఒకటేనండి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది, అన్నీ ఒకేసారి చేంజ్ అయిపోవండి. అన్నీ ఒకేసారి మీరు చేంజ్ చేయలేరు కూడా. సో మీరు ఏంటంటే టైం టు టైం బ్రేక్ తీసుకోండి, కొంత రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకుంటూనే మీరు చేయాల్సింది చేయండి. కంప్లీట్ గా ఒక సిచ్యువేషన్ మీద మీరు ఫోకస్ చేసి మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని అన్ని చేంజ్ చేసి అదంతా అవసరం లేదు. అలా అని చెప్పి అసలు నాకు సంబంధం లేదు, నేను ఏంటంటే పట్టించుకోను, నా ఎమోషన్సే నాకు ఇంపార్టెంట్ అనుకోని అలా కూడా మీరు ఉండకూడదు. సో ఒక సిచ్యువేషన్ లో మీరు చేయాల్సింది మీరు చేయాలండి. సో అలా చేయడం కోసం ఏంటంటే మీరు వెంటనే ఏదో చేసేయాల్సిన అవసరం లేదు. టైం తీసుకొని బేబీ స్టెప్స్ వేస్తూ కూడా చెయ్యొచ్చు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని రష్ అయిపోమని చెప్పట్లేదండి. మీ టైం మీరు తీసుకున్నా అట్లీస్ట్ ఆ టైం తీసుకున్న దానికి ఎంతో కొంత చేంజ్ అవ్వండి. మీకోసం కూడా మీరు అర్థం చేసుకోండి. సో మీ ఎమోషన్స్ అనేవి ఇంపార్టెంటే, కానీ ఆ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం, మిమ్మల్ని ప్రాబ్లమ్స్ లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. సో అది చెక్ చేసుకొని మీరేంటంటే కొంత ట్రాన్స్ఫార్మ్ అయితే ఖచ్చితంగా మీ లైఫ్ లో గుడ్ చేంజెస్ చూస్తారు. సో చేంజెస్ అనేవి మేబీ వన్ డేలో ఎవరికి రావు. బట్ చేంజెస్ చూడాలి అనుకుంటే మీరు టైం తీసుకుంటూ కూడా చేంజ్ అవుతూ అసలు మీలో ఎలాంటి ప్రోగ్రెస్ వస్తుందో అది కూడా మీరు నోటీస్ చేసి సిచ్యువేషన్స్ మీరు హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అని ఇక్కడ మీకు గైడెన్స్ అండి. సో అందుకే మీరు టైం తీసుకొని మీరు చేయాల్సింది చేయండి. డెఫినెట్ గా మీ సిచ్యువేషన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి. సో మీకు వస్తున్న డ్రీమ్స్ ప్రకారం అయితే మాత్రం గుడ్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఈవెన్ బ్యాడ్ గా వస్తున్నా సరే మీరు చేంజ్ అవ్వాలని అర్థమే, కానీ యూనివర్స్ మీకు బ్యాడ్ చేయాలి అని మాత్రం అనుకోవట్లేదు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్ లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీకు వస్తున్న కళ్ళకు సంకేతాలు ఏంటి, అసలు అలాంటి కళ్ళు ఎందుకు వస్తున్నాయి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీలో చాలా మంది ఇది చాలా సార్లు ఫీల్ అయ్యి ఉంటారు. అదేంటంటే మాకు ఎక్కడా కూడా సంబంధం లేని కళ్ళు వస్తున్నాయి, అసలు ఎందుకు అలా వస్తున్నాయి అంటే మనకి కాదేమో, మేబీ మనం ఓవర్ థింక్ చేయడం వల్ల ఆర్ మనం ఏదో చూడడం వల్ల మనకు అలా సంబంధం లేని కళ్ళు వస్తూ ఉండొచ్చు అని అంటే చాలా సింపుల్ గా తీసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మీకు వస్తున్న కళ్ళు మీకు సంబంధం లేదని మీరు అనుకుంటున్నారు, కానీ సంబంధం ఉండడం వల్లే మీకు వస్తున్నాయి అనేది అయితే రియాలిటీ అండి. అంటే చాలా మంది అనుకోవచ్చు ఎవరో తెలియని వ్యక్తులు ఆర్ ఎక్కడో తెలియని ప్లేసెస్ ఆర్ ఏదో సమ్ ర్యాండమ్ గా వస్తున్నప్పుడు మాకు ఎలా కనెక్షన్ ఉంటుంది అని. కాకపోతే ఇలాంటి కళ్ళు మీకు రావడానికి కారణం అయితే మాత్రం మీ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ ని మీరు బియాండ్ చూడలేకపోవడమే రీజన్. అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నేను ఏ తప్పు చేయలేదు, నేను చాలా ఫెయిర్ గా ఉన్నాను, లేకపోతే నేను హానెస్ట్ గానే ఫస్ట్ నుంచే సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేశాను, నేను చెయ్యని తప్పుకి స్టిల్ నేను ఏంటంటే కొన్ని ఫేస్ చేస్తున్నాను అని మీరు అనుకుంటారు. కానీ అలా అని చెప్పి మీరు తప్పు చేయలేదు అని నేను చెప్పను, కానీ సిచ్యువేషన్ ని మీరు అర్థం చేసుకున్న దగ్గర, సిచ్యువేషన్ కి మీరు రియాక్ట్ అవ్వాల్సిన దగ్గర ప్రాపర్ గా కానీ మీ వైపు నుంచి ఇంప్లిమెంటేషన్ లేనప్పుడు ఖచ్చితంగా మీరు కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తారు. సో మీ లైఫ్ లో జరిగే వాటికి మీరు ఫేస్ చేస్తున్న దానికి మీకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? ఇఫ్ సంబంధం లేకపోతే మీరెందుకు ఫేస్ చేస్తారు? మీరు అలా అనుకుంటున్నారు అంతే. సో ఇది మీకు అర్థం అవ్వడం కోసమే యూనివర్స్ ఏంటంటే ఇలాంటి సంబంధం లేని కళల్ని మీ లైఫ్ లో పెడుతుంది అని మీరు అనుకోవచ్చు. కొంతమందికి సంబంధం ఉన్న కళలే వస్తాయి, కానీ అవి ఎందుకు వస్తున్నాయో వాళ్ళకి అర్థం కాదు. సో మీలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఒక సిచ్యువేషన్ ని మీరు బియాండ్ చూడడానికి ఆర్ ఒక సిచ్యువేషన్ లో డెప్త్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేయాల్సిన అవసరం ఉంది. అలా మీరు అర్థం చేసుకుంటేనే మీరు వాటిని బెటర్ గా హ్యాండిల్ చేయగలరు అని అదొక ఇండికేషన్ అండి. కొంతమంది ఏంటంటే ఈ రోజు ఒకలాగా ఆలోచిస్తారు, రేపు ఇంకొకలాగా ఆలోచిస్తారు.
అలా ఆలోచించడం వల్ల కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ని ఇన్వైట్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఒక స్టెబిలిటీ కానీ, ఒక క్లారిటీ కానీ, ఒకసారి మనం ఒకటి అనుకున్న తర్వాత దానికోసం స్టాండ్ తీసుకోవాలి అని మర్చిపోతుంటారు. సో, మీలాంటి వాళ్ళకి కూడా అర్థం అవ్వడం కోసమే ఇలాంటి కళలు వస్తున్నాయండి. సో, బేసిక్‌గా మీకొస్తున్న కళలకి అర్థం ఏంటంటే, మీ లైఫ్‌లో మీరు ఏ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా, ఆ సిట్యుయేషన్‌లో మీరొక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలా స్ట్రాంగ్‌గా. తీసుకున్న దానికి మీరు స్టాండ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది లాస్ట్ వరకు. అంతేకాని మీరేంటంటే, సిట్యుయేషన్ బట్టి మీ ఐడియాలజీ చేంజ్ చేసుకోవడం, లేకపోతే ఇటు అటు ఫ్లిప్ అవ్వడం లాంటివి చేయకూడదండి. మీలో చాలా మంది అది చేయడం వల్ల మీ లైఫ్‌లో ప్రాబ్లమ్స్‌ని ఇన్వైట్ చేసుకుంటున్నట్టున్నారు. సో, నేను చెప్పేది రెసొనేట్ అయిన వాళ్ళందరూ కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని మాత్రం అర్థం చేసుకోవాలి. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు వస్తున్న కలలు ఏవి కూడా మీకు సంబంధం లేదు అని అయితే అనుకోవద్దు. అట్ ద సేమ్ టైమ్ మీ లైఫ్‌లో మీరు కొన్ని ఫేస్ చేస్తున్న వాటికి మీకు కూడా సంబంధం లేదు అని అనుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, సంబంధం లేకుండా మీ లైఫ్‌లో ఏది జరగట్లేదండి. అట్‌లీస్ట్ ఆ కనెక్షన్ ఏంటి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. బట్ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఐడియాకి స్టిక్ అయ్యి ఉంటే, కనెక్షన్ ఏంటో కూడా మీకు అర్థం అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో, అది ఇక్కడ మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకు అర్థమైంది. బట్ యూనివర్స్ ఇంకా క్లియర్‌గా మీకేం చెప్తుంది అనేది కూడా చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఒక సిట్యుయేషన్‌లో స్టబ్బర్న్‌గా ఉన్నా పర్వాలేదండి. అది తప్పు కాదు. కాకపోతే మీ స్టబ్బర్న్‌నెస్‌కి మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్‌కి కరెక్ట్‌గా అది మ్యాచ్ అవుతుందా లేదా మాత్రం చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది స్టబ్బర్న్‌గా ఉంటారు కానీ, వాళ్ళ స్టబ్బర్న్‌నెస్ కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంటది. కొంతమందికేంటంటే బెనిఫిట్ కూడా అవుతూ ఉంటది. సో, చూద్దాం. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరేంటంటే, చాలా డీప్‌గా సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అది ఏ సిట్యుయేషన్ అయినా సరే చాలా డీప్‌గా థింక్ చేస్తారు. అండ్ వన్స్ మీరు క్లియర్‌గా అనాలిసిస్ చేసిన తర్వాత మీకొక క్లారిటీ వచ్చిన తర్వాతే మోస్ట్‌లీ మీరేంటంటే యాక్షన్ తీసుకోవడం అయినా, డెసిషన్ అయినా తీసుకునే టైపు. బట్ రీసెంట్ టైమ్స్‌లోని మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అంటే, అసలు మీ సిట్యుయేషన్స్ మీద మీకు క్లారిటీ ఉండట్లేదు. మీరు డెసిషన్ తీసుకోవాలి అనుకున్నా మీకు క్లారిటీ ఉండట్లేదు. ఆర్ మీరు యాక్షన్ తీసుకున్నా సరే అది వర్కౌట్ అవ్వట్లేదు. ఇలా చాలా మందేంటంటే వాళ్ళ లైఫ్‌లో చాలా డిఫరెంట్‌గా కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ లైఫ్‌లో థింగ్స్ కూడా చాలా ఆడ్‌గా ఉన్నాయండి. నాకేమనిపిస్తుందంటే నార్మల్‌గా మీ లైఫ్‌లో మీరు ప్రాబ్లమ్స్‌ని ఇన్వైట్ చేసుకునే టైప్ అయితే కాదు. ఇన్‌ఫాక్ట్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసే టైపు. అట్‌లీస్ట్ మీ మెంటాలిటీ అలాంటిది అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారండి. ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారు అనే దానికంటే కూడా చాలా డెప్త్‌గా థింక్ చేస్తారు. సో, దానివల్ల ఏంటంటే అప్పటికప్పుడే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవడం అని కాదు కానీ, ఫ్యూచర్‌లో కూడా మీరేంటంటే దానివల్ల ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేయకూడదు అనే విధంగా మీ ఆలోచనలు కానీ, మీరు తీసుకునే జాగ్రత్తలు కానీ ఉంటాయని చెప్పొచ్చు. కాకపోతే రీసెంట్ టైమ్స్‌లోనే ఏమవుతుంది అంటే, మీరు ఏం చేస్తున్నా సరే అది మీకు రివర్స్ అవుతుంది. సో, ఇలా ఎందుకు రివర్స్ అవుతుందో మీకు అర్థం అవ్వట్లేదు. అండ్ మీకు వస్తున్న డ్రీమ్స్ కూడా సంబంధం లేకుండా వస్తున్నాయి. సో, అసలు ఈ కనెక్షన్ ఏంటి? అసలు వస్తున్న డ్రీమ్స్‌కి అర్థం ఏంటి అనుకోని మీరేంటంటే మరి కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, యాక్చువల్‌గా ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, మీకు వస్తున్న డ్రీమ్స్ అనేవి మీ ఇన్నర్ మైండ్‌ని ఇండికేట్ చేస్తున్నాయి. అంటే మీ థాట్స్ డిస్టర్బ్డ్‌గా ఉన్నాయి. మీలో మీకు ఆ ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బయట వ్యక్తులు మీతో అగ్రీ అవ్వడం పక్కన పెట్టండి. మీతో మీరే కొన్ని విషయాల్లో అగ్రీ అవ్వలేకపోతున్నారు. కొన్ని మీరే ట్రస్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఇవి ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. అంటే మీ ఇన్నర్ వరల్డ్ అనేది అంత కేయోటిక్‌గా ఉందండి. మీరేంటంటే అంత కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉన్నారు. సో, దానివల్ల మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవి కూడా కాన్ఫిడెంట్‌గా చేయలేకపోతున్నారు. ఒకవేళ కాన్ఫిడెంట్‌గా చేసినా సరే అది ఏం జరుగుతదో, ఎలా జరుగుతదో అనే ఒక భయంతోనే మీరుంటున్నారు. సో, దీనివల్ల మీకొస్తున్న డ్రీమ్స్ కూడా అలా వస్తున్నాయి. సో, మీరు అనుకుంటున్నారు నాకు సంబంధం లేని డ్రీమ్స్ వస్తున్నాయి. సో, నా సిట్యుయేషన్స్‌కి వీటికి అసలు ఏంటి సంబంధం? ఈ విధంగా వచ్చిందంటే అసలు దీని మీనింగ్ ఏంటి అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉండొచ్చు. కాకపోతే యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీకొక క్లారిటీ లేకపోవడం ఆర్ మీ సిట్యుయేషన్స్‌ని మీరు బియాండ్ ఒకప్పుడులాగా అర్థం చేసుకోలేకపోవడం ఆర్ పాసిబుల్‌గా ఉన్న రిస్క్ ఏంటో మీకు క్లారిటీ లేకపోవడం ఆర్ మీ థాట్స్ ఏంటంటే స్ప్లిట్ అవుతూ ఉండడం. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉండడం. ఇప్పుడు మీతో మీరే అగ్రీ అవ్వలేకపోతున్నారు. మీ లోపలున్నది ఒకలాగా ఆలోచిస్తుంది. బయటకి మీరు ఇంకొకలాగా ఆలోచించి ఇంకొకలాగా చేస్తున్నప్పుడు అంటే అక్కడ మీతో మీరే అంటే అలాంటి ఒక కాన్‌ఫ్లిక్టెడ్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మీకు వస్తున్న డ్రీమ్స్ ఏంటంటే అదే ఇండికేట్ చేస్తున్నాయి.
సో మీరు అందుకే ఒకసారి ఒకటి అనుకున్న తర్వాత దానికి స్టిక్ అవ్వాలండి. ఇప్పుడు మీతో మీరే అగ్రీ అవ్వకుండా మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారు? మీతో మీరే అగ్రీ అవ్వకుండా మీరు ఎలా డెసిషన్ తీసుకుంటున్నారు? సో మీలో మీకు ఆ క్లారిటీ ఉండాలి కదా! మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీకు కూడా పెద్దగా ఏమి థింగ్స్ వర్కౌట్ అవుతున్నట్టు లేదండి. మీకు వాళ్ళకి కూడా ఏవో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అవి కూడా కార్డ్స్ ఏంటంటే ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇలా చూసుకున్నట్టయితే మొత్తానికి మీ లైఫ్ చాలా డిస్టర్బ్డ్‌గా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీలో చాలా మంది భయపడుతున్నారు. ఒక స్టెప్ వేయాలన్నా ఆలోచిస్తున్నారు. ఒక స్టెప్ అయితే వేసేస్తున్నారు. వేసిన తర్వాత రిగ్రెట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది భయపడిపోయి ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ వరకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే పాస్ట్‌లో నేను హ్యాపీగా ఉన్నాను. పాస్ట్‌లో నా లైఫ్ ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా ఉండేది. ఇప్పుడేంటి నా లైఫ్ ఇలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలన్నా భయమేస్తుంది. ఏం మాట్లాడాలన్నా భయమేస్తుంది. అసలు ఏ రోజు ఏం జరుగుతదో, ఎప్పుడు ఏం చేయాల్సొస్తదో అని ఇలా మీరేంటంటే చాలా డిస్టర్బ్ అవుతున్నారండి. మీకొస్తున్న డ్రీమ్స్ కూడా అందుకే చాలా ఆడ్‌గా వస్తున్నాయి. అది నేను నెగెటివ్ అని చెప్పను, పాజిటివ్ అని కూడా చెప్పను. బట్ అది మీకేంటంటే ఒక గుడ్ ఫీలింగ్ కానీ, ఒక కంఫర్ట్‌ని కానీ ఇవ్వట్లేదండి. మీలో చాలా మందేంటంటే మేబీ అలాంటి డ్రీమ్స్ వల్ల ప్రాపర్‌గా పడుకోవట్లేదు కూడా. ఆర్ ఎక్కువ టైం ఏంటంటే వర్క్ చేయడంలో ఆర్ ఏదో అంటే మొబైల్ చూసుకోవడం, ల్యాప్‌టాప్, టీవీ ఇలాంటివేవో చూసుకుంటూ ఉంటున్నారు. సో, ఇలా మీరేంటంటే కొంత డిస్టర్బ్ అవుతున్నారండి. ఏ రోజైతే మీరు మీ ఫియర్స్‌ని కానీ, మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని కానీ యాక్సెప్ట్ చేస్తారో, వాటిని ఓవర్‌కమ్ చేయాలి. ఏం జరిగితే అది జరిగింది. నేను ఫేస్ చేస్తాను అని స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకుంటారో, ఆ రోజు మీకు ఈ డ్రీమ్స్ ఆగిపోతాయి. ఎందుకు అంటే యూనివర్స్ మిమ్మల్ని కరెక్ట్ చేయాలి అని ట్రై చేస్తుంది. మీ సిట్యుయేషన్స్‌లో ఉన్న కనెక్టివిటీ అనేది మీరు అర్థం చేసుకోవాలి అని చూస్తుంది. మీతో మీరే అగ్రీ అవ్వలేకపోతున్నారు అంటే, దాని అర్థం ఏంటంటే, ఆ కనెక్టివిటీ అనేది మీరు మిస్ అవుతున్నారు. ఆ సిట్యుయేషన్‌లో ఏం చేయాలి? ఎందుకు చేయాలి? ఈ ఆన్సర్స్ మీ దగ్గర క్లియర్‌గా లేకపోయినా స్టిల్ మీరు ముందుకు వెళ్తున్నారు. సో, కొంతమందికి కొన్ని జరుగుతున్నాయండి. అది అంటే మేబీ నేను రీడింగ్ ద్వారా మీకు ఎగ్జాక్ట్‌గా చెప్పలేకపోయినా స్టిల్ మీ సిట్యుయేషన్ మీకు అర్థమైన వరకు మీరు తీసేసుకోవచ్చు. మేబీ కొంతమందికి రీడింగ్ అనేది కన్‌ఫ్యూజింగ్‌గా కూడా ఉండొచ్చు. బట్ నాకు అంటే కార్డ్స్ చూసిన ప్రకారం అర్థమైందేంటంటే మీరు హ్యాపీగా లేరు. హ్యాపీ ప్లేస్‌లో లేరు. మీరు తీసుకునే డెసిషన్స్ కూడా మీకు కంఫర్టింగ్‌గా లేవు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మీకు అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి మీరేమన్నా చేయగలరా అంటే, ఏం చేయలేరు అని మీరు అనుకుంటున్నారు. అందుకే మీకొస్తున్న డ్రీమ్స్ కూడా అలా ఉన్నాయి. ఇది మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలనండి. సో, ఏ రోజైతే మీరు మళ్ళీ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారో, కొంచెం టైం తీసుకున్నా సరే స్టిల్ మీకోసం మీరు ఆలోచిస్తారో, మీకేం కావాలో మీరు క్లారిటీ తెచ్చుకుంటారో, మీతో మీకే ఆ కాన్‌ఫ్లిక్ట్ లేకుండా చూసుకుంటారో, అప్పుడే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని మీరు సెట్ చేయగలరు. అంటే ఇక్కడ ఒకటి మీరు అనుకోవచ్చు, అసలు మేమెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నామో మాకు అర్థం అవ్వట్లేదండి. మాలో మాకేంటంటే ఆ ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్ ఎలా బిగిన్ అయిందో కూడా అర్థం అవ్వట్లేదు. ఒకప్పుడు బాగానే ఉండేవాళ్ళం. బట్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఇలా చేంజ్ అయిపోయామని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, ఇక్కడ ఒకటేనండి మీలో కొంతమందికి భయం. సిట్యుయేషన్‌ని ఫేస్ చేయాలంటే భయపడుతున్నారు. వ్యక్తుల్ని డీల్ చేయాలంటే భయపడుతున్నారు. ఒకటే రీజను. అలా కానీ ఫేస్ చేస్తే ఆర్ డీల్ చేస్తే ఏం జరుగుతదో, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో. సో, ఈ భయం వల్ల సేఫ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలని చూస్తున్నారు. షార్ట్ కట్స్ వెతుకుతున్నారు. ఈ షార్ట్ కట్ వెతకడం అనేది మీ నేచర్‌కి ఎగెయిన్స్ట్ అండి. అంటే ఎలా చెప్పాలంటే కొంతమందికి అలాంటివి నచ్చవు. బట్ స్టిల్ వాళ్ళున్న పరిస్థితి వల్ల ఆ సిట్యుయేషన్ డిమాండ్ చేస్తుంది అన్నప్పుడు అలాంటివి చేస్తారు. సో, మీ కన్సైన్స్‌కి ఎగెయిన్స్ట్‌గా మీరు వెళ్తున్నప్పుడు డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని కరెక్ట్ చేయడానికే ట్రై చేస్తది. సో, మీరు ఏ రోజైతే స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకుంటారో, ఇండివిడ్యుయల్‌గా, ఇండిపెండెంట్‌గా మీకున్న క్లారిటీతో మీరు చేయాల్సింది చేస్తారో, ఆ రోజు మేబీ మీరు కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేయాల్సొచ్చినా మీ ఫియర్స్‌తోని మీరు ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నా, స్టిల్ మీ లైఫ్‌ని మీరేంటంటే ప్రాపర్‌గా సెట్ చేస్తారండి. థింగ్స్‌ని ఏంటంటే నార్మల్ చేస్తారు. అప్పటి వరకు మీకు ఈ డ్రీమ్స్ అయితే మాత్రం ఆగవు. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. సో, యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. సో, యూనివర్స్ ఒకటే చెప్తుందండి. మిమ్మల్ని మీకు ట్రస్ట్ చేయమని చెప్తుంది. మీరైతే ఒక గిఫ్టెడ్ పర్సన్. ఇంతకు ముందు నేను చెప్పాను. చాలా డీప్‌గా థింక్ చేస్తారు. సిట్యుయేషన్స్‌ని చాలా బెటర్‌గా అర్థం చేసుకుంటారు. యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీకున్న క్లారిటీతో మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసినప్పుడు అవి బెటర్‌గా వర్కౌట్ అవుతాయని. ఒకప్పుడు ఈ ఎబిలిటీతోనే మీరు మీ లైఫ్‌ని బెటర్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు మీకున్న ఈ ఎబిలిటీని మీరేంటంటే ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయట్లేదు. మేబీ పాస్ట్‌లో మీకేదో జరిగుండొచ్చు. కానీ ఎప్పుడో ఏదో జరిగింది అని చెప్పి ప్రతిసారి మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఎబిలిటీని కూడా మీరు ట్రస్ట్ చేయకుండా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడం ఆర్
సిచ్యువేషన్స్ ఏంటంటే ఈజీగా ఉండాలి అని చెప్పి షార్ట్ కట్స్ వెతకడం అది మీరు కాదండి. సో మీరు కాని వ్యక్తిలాగా మీరు మారుతున్నారు. సో అలా మీ లైఫ్‌ని కూడా కాంప్లికేట్ చేసుకుంటున్నారు. సో యూనివర్స్ అందుకే ఇక్కడ మీకేంటంటే ఈ విధంగా సైన్స్ ఇస్తుంది. మీరేంటంటే మీ ఆలోచనలు కూడా షిఫ్ట్ చేస్తున్నారండి. అంటే ఈరోజు ఒకలాగా థింక్ చేస్తే రేపు ఇంకొకలా థింక్ చేస్తున్నారు. అది ఒరిజినల్‌గా మీరు కాదు. కానీ మీలో అలాంటి చేంజెస్ కూడా వస్తున్నాయి. అందుకే యూనివర్స్ ఫస్టే చెప్పింది. మీరు ఒకటి అనుకుంటే ఇంక దానికే స్టిక్ అవ్వాలి. దానికోసమే స్టాండ్ తీసుకోవాలి అని. బట్ ఫస్ట్ మీకు మీరుగా కన్విన్స్ అయితే అలా ఉండగలరు. సో కన్విన్స్ అవ్వలేకపోతున్నారు కాబట్టి ఈరోజు ఒకలా ఉంటారు. రేపు ఇంకొకలాగా ఉంటున్నారు. సో ఇవన్నీ మీరు కాదు కాబట్టి ఏ రోజైతే మిమ్మల్ని మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకుంటారో మీకు కావాల్సిందేంటి? మీరు ఎలా ఉండాలి? ఏం చేస్తే మీ లైఫ్ బెటర్ అవుతుంది అనే ఆ క్లారిటీ మీకు ఉంటదో ఆ రోజు మీ లైఫ్ ఏంటంటే చేంజ్ అవుతదండి. సో దానికి ఫస్ట్ మీ ఎబిలిటీస్, మీ థాట్ ప్రాసెస్ యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా మీకోసం మీరు బెటర్‌గా అర్థం చేసుకుంటే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేస్తే సిట్యుయేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. అది ఇక్కడ మీనింగ్ అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీకు వస్తున్న కళ్ళకు సంకేతాలేంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఆల్మోస్ట్ ఒక ఎండ్‌కొస్తుందండి. కాకపోతే ఈ సిట్యుయేషన్ ఆల్మోస్ట్ ఎండ్‌కి వస్తున్నా, ఆల్రెడీ ఈ సిట్యుయేషన్‌లో మీరు చాలా ఫేస్ చేసినా, చాలా నేర్చుకున్నా, ఇంకా ఈ సిట్యుయేషన్‌ని మీరేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇంకా ఇక్కడ వస్తున్న చేంజెస్ అనేవేంటంటే మీకు కొత్తగానే అనిపిస్తుంది. ఆల్రెడీ చాలా ఫేస్ చేసిన తర్వాత, చాలా అర్థమైన తర్వాత కూడా మీరింకా ఈ సిట్యుయేషన్‌కి అలవాటు పడలేదు. ఇంకా ఈ సిట్యుయేషన్ మీకు కొత్తగానే అనిపించడం, ఇంకా కొంత ప్రాసెస్ చేసుకోలేకపోవడం, ఇవన్నీ ఏంటంటే మీ లైఫ్‌ని కాంప్లికేట్ చేస్తున్నాయి. ఈ సిట్యుయేషన్ ఒక కన్‌క్లూజన్‌కి రాకుండా కొంత హాల్ట్ చేస్తున్నాయండి. సో, యూనివర్స్ ఏంటంటే ఇది మీకు అర్థం అవ్వాలని చెప్పి మీకు కొన్ని డ్రీమ్స్ అయితే వచ్చేలాగా చేస్తుంది. సో, మీకొస్తున్న డ్రీమ్స్‌కి రీజన్ ఏంటి అంటే మీరు చేంజ్ అవ్వాలి. మీరు కొన్ని అర్థం చేసుకోవాలి. ఆన్సర్స్ అన్నీ మీ ముందే ఉన్నాయి. ఉన్నా సరే మీరేంటంటే ఇంకా వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకా వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. సో, మీరిలా అర్థం చేసుకోకపోవడం వల్ల లేట్ అయిపోతుంది. కొన్ని ఇప్పటికే ఎండ్ అవ్వాలండి. బట్ అవి ఎండ్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే మీరు చేంజ్ అవ్వట్లేదు. మీరింకా అంటే ముందుకు వెళ్తున్నా మళ్ళీ వెనక్కే వస్తున్నట్టుగా ఆర్ ఇంకా ఇదేదో కొత్తగా మీ లైఫ్‌లో జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో, ఇవన్నీ ఇలా ఉండడం వల్ల యూనివర్స్ ఏంటంటే చేంజ్ అవ్వండి అని చెప్పడానికి మీకు కొన్ని డ్రీమ్స్ అయితే చూపిస్తుంది. బట్ ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను. కొంతమందికేంటంటే డ్రీమ్స్ చాలా పాజిటివ్‌గా వస్తూ ఉండొచ్చు. సో, మీలాగా పాజిటివ్‌గా వస్తున్న వాళ్ళకి అర్థం ఏంటంటే ఆల్రెడీ మీరిక్కడ చాలా ఫేస్ చేశారు. చాలా దూరం వచ్చారు. సో, మీరేంటంటే ఇది ఇప్పటికైనా సరే అర్థం చేసుకొని మీరు స్ట్రాంగ్‌గా ఉంటే ఈ సిట్యుయేషన్ తొందరలోనే ఎండ్ అయిపోతుంది. మీ లైఫ్‌లోని చేంజెస్ వస్తున్నాయని తెలియడం కోసం అండి. ఎందుకంటే అందరూ సేమ్ వేలో ఉండరు కదా! కొంతమందికి మాత్రం చాలా నెగెటివ్‌గా వస్తూ ఉండొచ్చు. అలా ఎవరికి నెగెటివ్‌గా వస్తదంటే ఆ అటాచ్‌మెంట్ నెగెటివ్‌గా అటాచ్ అయిన వాళ్ళకేంటంటే అది కట్ చేసుకోలేకపోతున్నప్పుడు, ఇంకా కొత్తగా ఫీల్ అవుతున్నప్పుడు, ఇంకా ఇదేదో ఇప్పుడిప్పుడే వాళ్ళ లైఫ్‌లో జరుగుతున్నట్టుగా ఉంటారు కదా! అలాంటి వాళ్ళకేంటంటే యూనివర్స్ ఎప్పటికైనా సరే చేంజ్ అవ్వండి అని చెప్పడం కోసం వాళ్ళకేంటంటే ఈ విధంగా డ్రీమ్స్ రావడానికి ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సిట్యుయేషన్ ఉంటది. కానీ ఒకటి మాత్రం నిజమండి. ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఇది తొందరలోనే ఎండ్ అవ్వబోతుంది. అయితే ఈ ఎండింగ్ అనేది మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, మీ యాక్షన్ మీద కొంత డిపెండ్ అవుతుంది. కాకపోతే మీలో కొంతమంది అసలు యూనివర్స్ కోఆపరేట్ చేయడానికే రెడీగా లేరు. ఆర్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఎండ్ అయిపోతే మళ్ళీ వాళ్ళ లైఫ్ ఏమవుతదో అనుకోని ఆ విధంగా ఆలోచించి కూడా స్టాప్ అయిపోతున్నారు. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రోగ్రెస్ అనేది ఏం జరగట్లేదండి. చాలా మందికి లైఫ్‌లోనేంటంటే ఎక్కడో స్టక్ అయిపోయినట్టే ఉంది. ఇయర్స్ అయితే పాస్ అవుతున్నాయి కానీ ఏది చేంజ్ అవ్వట్లేదని వాళ్ళు అనుకుంటున్నారు కానీ, అసలు వాళ్ళే ఇదంతా స్టాప్ చేస్తున్నారని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. సో, మీకది అర్థం అవ్వడం కోసమే యూనివర్స్ ఏంటంటే మీకు కొన్ని డ్రీమ్స్ వచ్చేలాగా చేస్తుంది. సో, ఏ రోజైతే మీ సిట్యుయేషన్స్‌ని మీరు అర్థం చేసుకొని, మీరు చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తారో, ఇక్కడ కొన్ని ఎండ్ అవ్వాల్సినవి ఎండ్ అవ్వడానికి కోఆపరేట్ చేస్తారో ఆర్ అట్‌లీస్ట్ ఆ సిట్యుయేషన్‌లో ఏం జరుగుతది? క్లైమాక్స్ ఏంటి అని తెలుసుకోవడానికి కొంత యూనివర్స్‌కి సపోర్ట్ చేస్తారో, ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్ అయితే తొందరలోనే ఎండ్ అవుతది. ఏం జరుగుతది అనే క్లారిటీ వస్తది. సో, మీరేంటంటే యాక్సెప్ట్ చేసి
సిచ్యువేషన్ ప్రకారం ముందుకు వెళ్తే బాగుంటుందండి. అందుకే మీకు ఏంటంటే కొన్ని డ్రీమ్స్ వస్తున్నాయి. మేబీ మీకు వస్తున్న డ్రీమ్స్‌కి మీకు మీనింగ్ ఏంటో తెలియకపోవచ్చు. ఆర్ ఒక క్లారిటీ లేకపోవచ్చు. బట్ స్టిల్ మీకు క్లారిటీ ఉన్నా లేకపోయినా సరే మీకోసమే వస్తున్నాయి. మీలో చేంజెస్ రావాలి అని చెప్పడానికే వస్తున్నాయి. అదైతే నేను చెప్పగలను. సో, అసలు డీటెయిల్డ్‌గా ఇంకా యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను చెప్పాను కదండీ! మీ లైఫ్‌లో మీరొక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారు. ఈ సిట్యుయేషన్ స్టార్టింగ్ అంతా పాజిటివ్‌గానే జరిగింది. బట్ స్లోగా ఇదేంటంటే మీరనుకున్న విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా జరగడం స్టార్ట్ అయింది. అప్పుడే మీకేంటంటే కొంచెం నెగటివిటీ అనేది కూడా స్టార్ట్ అయింది. అంటే ఇది స్టార్టింగ్‌లో మనం అనుకున్నట్టే వర్కౌట్ అయింది. ఇప్పుడేంటి ఇలా జరుగుతుంది? మనం అనుకున్న విధంగా ఏది జరగట్లేదు. సో, ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఇలాగే జరుగుతదా అనుకోని మీరేంటంటే కొంచెం నెగెటివ్‌గా అయితే ఫీల్ అయ్యారు. బట్ గివ్ అప్ చేయకూడదు అనుకోని మీ వైపు నుంచి మీరు చాలా ప్రయత్నాలు కూడా చేశారండి. చాలా అడ్జస్ట్‌మెంట్స్ కూడా చేసుకున్నారు. ఇది ఎలా అయినా సరే మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవ్వడం కోసం. ఇది నేను కెరియర్, రిలేషన్‌షిప్, ఫినాన్సెస్ యాస్పెక్ట్ అని మాట్లాడను కానీ, మీ వైపు నుంచి మీరు అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడం మాత్రం రియల్ అండి. కొంతమందైతే సాక్రిఫైసెస్ కూడా చేసుకున్నారు. వాళ్ళేం చేశారో వాళ్ళకి తెలుసు కదా! సో, ఇన్ని చేస్తున్నా సరే, ఇంత స్ట్రగుల్ అవుతున్నా సరే ఇంకా మీ లైఫ్ అక్కడే ఉందండి. దీనివల్ల మీరు విసిగిపోతున్నారు. మీరు గివ్ అప్ చేయాలనే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ వాళ్ళు 100% ఇచ్చిన తర్వాత అప్పటికి అది జరగకపోతే ఎవరు కూడా దాన్ని అలా హోల్డ్ చేసుకొని ఉండరు. బట్ మీరు కూడా అలానే ఫీల్ అవుతూ లేదు ఇది మనం అంటే హోల్డ్ చేయడం అయితే బెటరే అనుకోని గివ్ అప్ చేసిన వాళ్ళు మళ్ళీ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీకేంటంటే ఇది ఫుల్‌గా విడిచిపెట్టడానికి ఎక్కడో కానీ మనసు రావట్లేదు. అలా అని చెప్పి న్యూ బిగినింగ్స్ జరుగుతాయని కూడా అనిపించట్లేదు. ఇలా ఎంతకాలం కంటిన్యూ అవ్వగలరంటే ఇది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. చాలా వరకు బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారండి. మేబీ ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి ఎవరైనా వ్యక్తులు మీకు అడ్వైస్ ఇస్తున్నప్పుడు కూడా కరెక్టే అని అనిపిస్తుంది. సో, కరెక్ట్ అనిపించినంత సేపు మంచిగానే ఉంటున్నారు. మంచిగానే అర్థం చేసుకుంటున్నారు. మళ్ళీ తర్వాత నార్మలే. అంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు మారలేకపోతున్నారండి. సిట్యుయేషన్ ప్రకారం మీరేం చేయాలో అది చేయలేకపోతున్నారు. కేవలం మీరేంటంటే ఫస్ట్‌లో ఈ సిట్యుయేషన్ కోసం పాజిటివ్‌గా అనుకున్నారు. ఈ సిట్యుయేషన్ కోసం మీరు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ ఆర్ సాక్రిఫైసెస్ చేసుకున్నారు కాబట్టి, సో, దానికి మీకు ఎంతో కొంత ఔట్‌కమ్ అనేది వర్కౌట్ అయ్యేలాగా రావాలి అనే ఇంటెన్షన్‌తో దీన్ని హోల్డ్ చేస్తున్నారు మీరు. ఈవెన్ ఎన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నా, టైమ్ టు టైమ్ ఇదెంత ఎగ్జాస్టింగ్‌గా అనిపిస్తున్నా సరే, స్టిల్ ఇక్కడ మీరేంటంటే పాజిటివ్ ఔట్‌కమ్‌ని డిజర్వ్ చేస్తారు అనే ఫీలింగ్‌తోనే మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారంతే. బట్ రియాలిటీలోని ఇక్కడ హోప్స్ పెట్టుకోవడానికి కానీ, మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడానికి కానీ ఏం లేదు అనైతే మీకు అర్థమవుతుంది. ఎందుకు అంటే, ఇప్పటి వరకు మీరు చేసిన ఏ ప్రయత్నాలు ఫలించలేదు అంటే అర్థం ఏంటి? ఏదో ఒకటైనా ఫలించాలి కదా! సో, మీకు తెలుస్తుంది. మనం ఇంకెంత ప్రయత్నం చేసినా ఇది వర్కౌట్ అవ్వదు అని. బట్ చేంజ్ అవ్వడానికి రెడీగా లేరు. చేంజ్ అయితే ఎలా ఉంటదో, చేంజెస్ అనేవి మీ లైఫ్‌ని ఏ విధంగా మళ్ళీ చేంజ్ చేస్తాయో. ఎక్కడో అంటే భయపడుతున్నారండి. సో, యూనివర్స్ ఏంటంటే చేంజ్ అవ్వాలనే మీకు సైన్స్ ఇస్తుంది. మీరిక్కడే స్టక్ అయిపోవడం వల్ల కూడా మీకేమీ రాదు. మీరు అనుకున్నదేది కూడా జరగదు. అట్‌లీస్ట్ మీరేంటంటే ఇదంతా యాక్సెప్ట్ చేసి చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది కదా! కన్‌క్లూషన్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది కదా! మేబీ పాజిటివ్‌గా రావచ్చు, నెగెటివ్‌గా రావచ్చు. బట్ ఏదో ఒకటి వస్తే కదా! మీరు ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడతారు. మీకు ఒక క్లారిటీ వస్తది. కానీ మీరే ఇదేంటంటే అలా హోల్డ్ చేస్తున్నారండి. మీ వల్లే ఇక్కడ చేంజెస్ రావాల్సున్నా రావట్లేదు. మీరేంటంటే అలాగా ఇదంతా కూడా స్టాప్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేయాలని చూస్తుంది. అందుకే మీకేంటంటే కొన్ని డ్రీమ్స్ చూపిస్తుంది. నేను చెప్పినట్టుగా పాజిటివ్‌గా డ్రీమ్స్ వస్తున్న వాళ్ళకైతే కన్ఫర్మ్ అండి. మీరు ఈ సిట్యుయేషన్‌ని కానీ అలా హోల్డ్ చేస్తుంటే ఇబ్బంది పడతారు. ఈ సిట్యుయేషన్‌ని కానీ విడిచిపెట్టేస్తే మీ లైఫ్ చాలా బావుంటది. మీరు అనుకున్న దానికంటే కూడా హ్యాపీగా ఉంటారు అని ఆ విధంగా కొంతమందిని టెంప్ట్ చేస్తుంది. కొంతమందికేంటంటే నెగెటివ్‌గా వస్తున్నాయి. ఎందుకు అంటే మీరు ఇలా ఇది హోల్డ్ చేస్తే ఇలా మీరు సఫర్ అవుతూనే ఉంటారు. మీ లైఫ్‌లో ఈ నెగటివిటీ అనేది అలా స్టక్ అయిపోయి ఉంటది. ఓల్డ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళకపోతే న్యూ ఎనర్జీకి స్పేస్ అలా క్రియేట్ అవుతది అనుకోని అర్థం అవ్వడం కోసం అని చెప్పి ఈ విధంగా కొన్ని డ్రీమ్స్ అయితే మీకు కనిపించేలాగా చేస్తుంది. సో, ఏది ఏమైనా సరే ఒకటైతే నిజమండి. మీరు పాజిటివ్‌గా చూస్తున్నా, నెగెటివ్‌గా చూస్తున్నా మీరు చేంజ్ అవ్వాలి. మీరు వీటిని యాక్సెప్ట్ చేయాలి
అని ఇండికేషన్ అండి. సో మీరు ఏ రోజైతే చేంజ్ అవుతారో, మీరు ఏ రోజైతే ఇక్కడ ఇంత స్ట్రెస్ అనేది అవసరం లేదు, ఏం జరిగితే అది జరిగింది, బట్ మనం సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేసి చూద్దాం ఎక్కడికి దారి తీస్తుంది, ఎలా ఉంటుంది అని మీరేంటంటే ఆ ప్రయత్నం చేస్తారో ఆ రోజు మీరేంటంటే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడతారు. అండ్ మీకు ఏంటంటే కొన్ని డ్రీమ్స్ కూడా రావడం స్టాప్ అవుతాయి. సో ప్రతి ఫేజ్‌లో కూడా ప్రతి మనిషికి కూడా యూనివర్స్ ఏంటంటే కొన్ని సైన్స్ ఇస్తూ ఉంటదండి. మరి అలా చూసినట్టయితే మీకు చాలా కాలం నుంచి సేమ్ టైప్ ఆఫ్ డ్రీమ్సే వస్తూ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీ లైఫ్‌లో చాలా కాలం నుంచి కంటిన్యూ అవుతుందండి. మీరు ఏ డెసిషన్ తీసుకోకుండా లాగ్ చేస్తున్నారు. కొంతమందేంటంటే వాళ్ళెంత సఫర్ అవుతున్నా, ఎదుటి వ్యక్తులు ఎంత సఫర్ అవుతున్నా, సిట్యుయేషన్ ఎంత కాంప్లికేటెడ్‌గా ఉన్నా సరే గివ్ అప్ చేయడానికి మాత్రం రెడీగా ఉండట్లేదు. ఇదైతే ఇక్కడ ప్రాబ్లమే. సో మీరైతే చేంజ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుందండి. అండ్ అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అని కూడా చూద్దాం. సో యాక్చువల్‌గా మీకైతే ఒక సూపర్ పవర్ ఉందండి. అదేంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీరు పీస్ ఇవ్వగలరు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీరు హ్యాపీనెస్ అనేది ఇవ్వగలరు. అందరికీ అది పాసిబుల్ కాదు. కొంతమంది మాత్రమే వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని సంతోషంగా ఉంచగలరు. సో అలాంటి కొంతమందిలో అయితే ఖచ్చితంగా మీరుంటారు. కాకపోతే ఇప్పుడు మీ లైఫ్‌లోనే మీరు ఆ హ్యాపీనెస్ ఇవ్వలేనప్పుడు, ఎదుటి వ్యక్తులకి మీరెలా హ్యాపీనెస్ ఇస్తారు? మీ లైఫ్‌లోనే మీరు ఆ లైట్‌ని చూడలేనప్పుడు, ఎదుటి వ్యక్తికి ఆ లైట్‌ని ఎలా చూపిస్తారు? సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, మీలో ఉన్న లైట్‌ని మీరు చూడడానికి ట్రై చేయాలి. ఆ లైట్‌ని మీరు చూడాలి అంటే, ఫస్ట్ మీరేంటంటే ఇక్కడ కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవాలి. ఇప్పటివరకు మీరు సాక్రిఫైసెస్ చేసుకున్నారు. అది సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వడం కోసం. బట్ ఇప్పుడు సాక్రిఫైసెస్ ఎందుకు చేసుకోవాలి అంటే మీకోసం. సో మీరు రియల్‌గా హ్యాపీగా ఉండాలి అనుకుంటే డెఫినిట్‌గా మీ లైఫ్‌లో మీరు లైట్ చూడాలి. ఆ లైట్ చూడాలి అనుకుంటే కొన్ని యాక్సెప్ట్ చేయాలి. అదే ఇక్కడ యూనివర్స్ చెప్తుందండి. ఎందుకంటే అల్టిమేట్‌గా మీరు ఏ రోజైతే మీలో ఆ లైట్‌ని చూస్తారో ఎదుటి వ్యక్తులు కూడా మీలో ఆ లైట్‌ని చూడగలుగుతారు. ఎదుటి వ్యక్తులకి మీరు లైట్ అవుతారండి. సో అందుకే కొంత చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడే ఉండిపోవడం ఇదే జీవితం అని మాత్రం అనుకోవద్దు. ఇంకా చాలా మార్పులు చేసుకోవాలి కానీ చాలా జరుగుతాయి. ప్రపంచం ఏంటంటే మీరు అనుకున్నంత చిన్నదేం కాదు. సో, ఆ ప్రపంచంలోనేంటంటే మీరు చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇలా మీరుంటే ఇన్‌స్పైర్ చేయలేరండి. అట్‌లీస్ట్ మీరేంటంటే అందరిని ఇన్‌స్పైర్ చేయకపోయినా, మీ ఫ్యూచర్ జనరేషన్స్‌నైనా సరే మీరు ఇన్‌స్పైర్ చేయాలి అంటే, ఇప్పుడు మీరు చేంజ్ అవ్వాలండి. సో, కొంతమందికి నేనిది చెప్తూ ఉంటాను. జనరేషనల్ కర్సెస్ ఆర్ జనరేషనల్ ట్రామా అనేది బ్రేక్ చేయాలి అంటే, మనం చేంజ్ అయినా సరే అవి జరుగుతాయి అని చెప్పి. సో, మేబీ మీరేంటంటే కొంతవరకు చేంజ్ అయితే మీలో ఆ పాజిటివిటీని కానీ ఫీల్ చేస్తే సిట్యుయేషన్స్‌ని న్యాచురల్‌గా యాక్సెప్ట్ చేసి మీ వైపు నుంచి మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకుంటే ఆబ్వియస్‌గా మిమ్మల్ని చూసి ఇంకొక నలుగురు చేంజ్ అవుతారండి. సో, అల్టిమేట్‌గా మేబీ మీ లైఫ్ పర్పస్ కూడా అదే అవ్వచ్చు. ఆలోచించండి. అంటే ఇది చూడడానికి చిన్న సిట్యుయేషనే కదా! మేమెలాగా ఎదుటి వ్యక్తుల్ని ఇన్‌స్పైర్ చేస్తాం అని అనుకోవద్దు. ఎందుకంటే కొన్ని సార్లు మన లైఫ్‌లో మనం చేసుకునే చిన్న చేంజెస్ మన లైఫ్‌ని చేంజ్ చేస్తాయి. మన చుట్టూ ఉన్న వ్యక్తుల లైఫ్‌ని కూడా చేంజ్ చేస్తాయి. సో, ఆ విధంగా ఆలోచించండి. మీకే అర్థమవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.